ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి మనం శరీర ప్రాణాత్మలను ప్రభు వైపే ఆత్మీయంగా బలపరుస్తూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకముతోనూ ప్రభును మనము ఆరాధిస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా శిలువ వేయబడినని ఎరుగుదుము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము తన దీవెనలను కుమ్మరించబడును గాక. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని తీసుకున్నారు కదా అందరూ? వెరీ గుడ్. ఇంకెవరైనా తీసుకోకపోతే తీసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు, కరికర పూర్ణుడవు, గొప్ప పరిశుద్ధాత్ముడుగా మా మధ్య ఉన్న దేవుడవు నాయన. నేను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ చదవబడిన నీ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. అయోగ్యులము బలహీనులము ప్రభువా, గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నావు, పరిశుద్ధాత్ముడుగా మీరున్నారు మా మధ్యలో. ఈ వాక్యమును తీసుకొని ప్రభు మాకు బోధించి ఇందులో ఉన్నటువంటి నా ప్రభు ప్రత్యక్షతను మాకు దయచేసి ఈ కాలం యొక్క వర్తమానములో, ఈ కాలంలో మాకు ఇచ్చినటువంటి వాక్య పరిసరలో మేము ముందు కొనసాగిపోవచ్చు. ఆ గొప్ప ఎత్తబడే పెళ్లి విందులో నీ యొక్క పెళ్లి భార్యగా ఉండడం సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనందరం కూర్చున్నాం సిస్టర్స్. కుర్చీలలో కావాల్సిన వాళ్ళు కూడా కుర్చీలలో కూర్చోండి. ఇంకా పిల్లలు మాటికి అటు ఇటు అస్సలు తిరగవద్దు దయచేసి. ఇంకా మీరు దూరంగా కూర్చోండి. పెన్సిళ్ళు పెన్నులు నాకంది మీకంది అని అవి కూడా ఏం పెట్టకండి. ఎవరు పెన్సిల్ వాళ్ళు తీసుకోండి, ఎవరు పెన్నులు వాళ్ళు తీసుకోండి. ప్రశాంతం కూర్చోండి, రాసుకోండి. ఒకరి ముఖాలకి వెళ్ళి కూడా ఒకరు అస్సలు చూసుకోవద్దు. ఏం చెప్పాను? ఒకరి ముఖాలకి వెళ్ళి ఒకరు కూడా అస్సలకు చూసుకోకండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏమని మనం చదువుకున్నామంటే, మనమికను పాపమునకు దాసులము కాకుండా ఉండాలి. ఇకను మనము పాపమునకు దాసులము కాకుండా ఉండాలి. ఎప్పుడు? పాప శరీరము నిరర్ధకమైంది. ఏంటిదంట? ఒకప్పుడు మనం పాప శరీరంతో ఉన్నాం, అదేమైపోయిందంట? నిరర్ధకమైపోయింది. ఎలా నిరర్ధకమైందంటే, మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము. క్రీస్తుతో కూడా సిలువ మనం ఎప్పుడు వేయబడ్డాము? కల్వరి కొండపై ఆయనతో మనం ఎప్పుడు సిలువ వేయబడ్డాం? అది ఎప్పుడో 2025 సంవత్సరాల కిందట జరిగింది కదా. మనం పుట్టిందేమో ఈ 2000 లేదా 1900 సంవత్సరంలో కదా. మరి మనం ఎప్పుడు ఆయనతో మనం సిలువ వేయబడ్డాం అని మనము చూస్తే, బాప్తిస్మమందు ఆయనతో కూడా మనము సిలువ వేయబడ్డాము. ఎలా సిలువ వేయబడ్డాము? బాప్తిస్మం, మారు మనసు పొందుకొని మన పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుకున్నప్పుడు మనం ఆయనతో కూడా ఏమయ్యాము? పాప శరీరము నిరర్ధకమగునట్లు సిలువ వేయబడ్డాము. కాబట్టి పాప శరీరముతో సిలువ వేయబడ్డ మనము అంటే మరణించాము దాని అర్థం. ఆ తర్వాత మనం పాపమునకు దాసులము కాలేమండి. ఇంకా అలా కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన ప్రాచీన స్వభావం అన్నది
అంటే పాపం చేయాలన్న ఉద్దేశం ఉన్న ఆ స్వభావం మన హృదయంలో నుండి పూర్తిగా బయటికి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినం మన పాఠం ఏముందంటే, ప్రాచీన స్వభావం అనేది పోయి మరి ఏ స్వభావం వచ్చిందో మనకు? నూతన స్వభావం అన్నది వచ్చింది. పాప శరీరంతో ఉన్న ఈ యొక్క శరీరము బాప్తిసం అనే కార్యక్రమంలో చనిపోయింది. అంటే పాత స్వభావము చనిపోయి తిరిగి మనం ఏం చేశాము? దేవుని ఆత్మ మూలముగా తిరిగి బాప్తిసమందు లేపబట్టడం ద్వారా, మునిగి లేపబట్టడం ద్వారా మనం ఏమవుతా ఉన్నాము? దేవుని ఆత్మ మూలంగా పుడుతా ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము దేవునికి కుమారులు కుమార్తెలుగా ఎంచబడతా ఉన్నాం. అప్పుడు మనము శరీరము ఇదే ఉంటుంది కానీ స్వభావం ఏమైతుందంట? మార్పు చెందుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక పాప శరీరము కాదు, స్వభావం మారినటువంటి శరీరం అండి ఇది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ముఖ్యంగా ఏం కావాలంటే స్వభావం అనేది మనలో మారాలి. అలా మారకుండా నువ్వు 30 సార్లు బాప్తిసం పొందుకుని బయటికి లేచిన నీ స్వభావం మారలేదనుకోండి, దానివల్ల ఏం లేదంట? నీ పాప శరీరం ఇంకా నీ దగ్గరనే ఉన్నది. దానికి తప్పకుండా శిక్ష అన్నది ఉన్నది. పాపానికి శిక్ష అన్నది తప్పకుండా ఉన్నదండి. కాబట్టి మన స్వభావం ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో అప్పుడు మనము దేవునికి కుమారులము మరియు కుమార్తెలము. హల్లెలూయా. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచలేరు. ఏడుదంట చెప్పాలి, ఏం చెప్పాను? శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందుకొని యేసుక్రీస్తును బాప్తిజం పొందుకొని తిరిగి దేవుని ఆత్మ మూలంగా పుట్టి మళ్ళీ పాప శరీరముతోటే, శరీర స్వభావముతోటే, ఇంకా ఆత్మ సంబంధమైన స్వభావం కాకుండా నువ్వు ఆ విధంగా ఉండి మందిరానికి వచ్చి నువ్వు దేవుని సంతోష పెట్టాలంటే నువ్వెన్నడూ సంతోష పెట్టలేవు అండి. కాగా మారు మనస్సు అంటే మీ యొక్క మనస్సు రూపాంతరము చెందాలి, స్వభావం అన్నది మారాలండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్త వినాలి పిల్లలు. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళా అబ్రహామును ఒకసారి వెనక్కి తీసుకుందాం. అబ్రహాం యొక్క వెనకటి వృత్తాంతమును చూసేద్దాం. మొదటిగా దేవుడు అబ్రహాముకు షరతులు లేకుండా కలుసుకున్నాడు. ఎట్లా కలుసుకున్నాడంట? దేవుడు షరతు అన్నది ఏమీ లేదండి. హల్లెలూయా. అంటే నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అన్నది లేదు. ఆయన డైరెక్ట్ వచ్చి ఏం చెప్తా ఉండంటే, అబ్రహాము నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను నేను ఆశీర్వదిస్తా. ఇంకా ఏ కండిషన్ అనే అక్కడ ఏమీ లేదండి. అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు, ఏ విధమైన షరతు లేదు. కేవలం అబ్రహాము దేవుని నమ్మటం తప్ప అబ్రహాం చేయవలసింది ఇంకేమీ లేదండి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాంతో చేసిన ఆ యొక్క నిబంధన పూర్తిగా కృప ద్వారా ఇవ్వబడి ఉన్నది, మరి ఎలాంటి షరతులు లేనిదిగా ఉన్నది. నీవు ఇది చేస్తే అది కాదు. దేవుడు అన్నాడు, నేనే చేశాను, ఆ దేశాన్ని నీకు ఇచ్చేశాను. ఆమేన్, హల్లెలూయా. అదండి ఇదరము క్రైస్తవులను మనము కూడా మనం చేయాల్సింది ఏమీ లేదండి, కేవలము నమ్మటము. కేవలం యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ యొక్క త్యాగాన్ని మనము నమ్మటము, దాన్ని విశ్వసించటం ద్వారా మనం ఏం చేస్తా ఉన్నాము? నీతిమంతుల లెక్కల్లోకి దేవుడు తీసేసుకుంటా ఉన్నాడు. మనం ఇంకా చేయాల్సింది ఏమీ లేదండి, ఎలాంటి షరతు అన్నది లేదండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు మనం చేయాల్సిన దాన్నంతటిని ఆయనే చేసి మనం చెల్లించాల్సిన వేలను ఆయన చెల్లించి ఏం చేశాడు? మన పక్షంగా రుణమునంతటిని, మన బాకీ అంతటిని సంపూర్ణంగా రూపాయి కాదు కదా, పైసా కూడా బ్యాలెన్స్ లేకుండా ఆయన సంపూర్ణంగా మన పక్షం చెల్లించాడు.
హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇక చేయాల్సింది ఏమీ లేదు, కానీ మన పక్షముగా చెల్లించబడిన ఆ పత్రాన్ని మనం అంగీకరించాలి. అవును, నా కొరకు ప్రభు ఇది చేశాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ హృదయములో నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషి గుర్తించుకోండి, దేవుని యొద్దకు ఎప్పుడైనా నువ్వు వచ్చు, అబ్రహాము సంతానము అదే మార్గమున వచ్చును. ఇప్పుడు అబ్రహాం ఏ విధంగా అయితే ఎలాంటి షరతులు లేకుండా కేవలం నమ్మి వచ్చాడో, ఆ యొక్క అబ్రహాం సంతానము కూడా ఎట్లా రావాలి? అదే విధంగా రావాలండి. హల్లెలూయా. నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నీవు ఎంత మాత్రమో నిన్ను నీవు రక్షించుకొనలేవు. బాగా గమనించాలి, నీవు ఎంత మాత్రమో రక్షించుకొనలేవు. ఏ మనిషి ఎన్నడూ దేవుణ్ణి వెదకలేదు, కానీ దేవుడే మానవుని వెతుకుచున్నాడు. కాబట్టి ప్రభు వాక్యం ఏం చెప్తుంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అని యేసుక్రీస్తు చెప్పాడు. నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. అదండి, మనం ఎదగటంలే, ఆయన ఎదుగుతా ఉన్నాడు. మనము దేవుణ్ణి ఏర్పరచుకోలే, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా తండ్రి మొదట ఆకర్షించితేనే నా యొద్దకు వస్తారంటే దేవుడే మొదట మనల్ని ఆకర్షిస్తాడు. ఆయన వెతుకుతా ఉన్నాడు, ఆయనే మనల్ని ఎన్నుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన స్వభావం అనేది మార్చటానికి మన ప్రభు మనకు సహాయము చేస్తా ఉన్నాడు. ఇప్పుడు బాగా గమనించండి, మనస్సు మారకపోతే, మనస్సు రూపాంతరం అనేది చెందకపోతే, లేదా నీ స్వభావం అన్నది మారకపోతే, ఇదిగో ఈ యొక్క ప్రవక్త చెప్పిన ఈ చిన్న ఉదాహరణ లాగానే ఉంటుంది. అదేమిటంటే, నీవు బయటికి వెళ్ళి ఒక పందిని అది చెడ్డ స్థితిలో ఉన్నదని, మురికిని తింటుందని దానితో నువ్వు చెప్పగలవా? ఏంటిదంట? ఒక పంది ఎక్కడుందట? చెడ్డ స్థితిలో ఉన్నది, మురికి తింటుంది, బురదలో ఉంటుంది, అట్లా చేస్తున్నావు అని దాన్ని చెప్పగలవా? చెప్తే అదేమిటో తెలిసిన, నీ పని నీవు చూసుకో. ఎందుకంటే దాని స్వభావము అలాంటిది. పంది యొక్క స్వభావం ఏంటిది? బురదలో ఉండటమే దాని యొక్క స్వభావం. అది పొరపాటులో ఉన్నదాన్ని గ్రహింపు చేయగలుగుటకు పందిలో ఏదో జరగవలసి ఉన్నది. చూడండి, ఆ పందిని అని నువ్వు సరైన స్థితిలో లేవు, నువ్వు సరైన గ్రహింపులు లేవు, అందుకే బురదలోకి పోయి ఉంటున్నావు అని చెప్పడానికి దాని లోపల ఏదో జరగవలసి ఉన్నది. ముందు పందికి ఏదో జరగవలసి ఉన్నది. బాగా గమనించాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అదే విధముగా నామకార్థ క్రైస్తవులు అనేక సార్లు బురదలో దొర్లుతారు. నామకార్థ క్రైస్తవులు కూడా ఎట్లా ఉంటారంట? బురదలోనే అనేక సార్లు దొర్లుతారు. అంటే తిరిగి పాపములోనికి వెళతారు. దానికి కారణము, నీవు పందిని కడగవచ్చు. బాగా గమనించండి, నువ్వు పందిని కడగవచ్చు, దాని యొక్క కాలి గోర్లకు రంగులు వేయవచ్చు, దాని పెదవుల కొరకు లిప్స్టిక్ నీవు పూయవచ్చు. అయినప్పటికీ అది ఏమిటో నీకు తెలుసా? నీవు పాత పందికి పెదవుల మీద రంగు పూసి మిగిలిన పనులన్నిటినీ చేయము, దాన్ని వదిలివేస్తే మీకు తెలుసా, అది తిన్నగా బురదలోనికే వెళుతుంది, మరలా బురదలోనికే వెళుతుంది. హల్లెలూయా. ఎందుచేత అది అట్లా చేస్తున్నది? అది ప్రారంభము నుండే పంది. ఏంటిదంట? అది ప్రారంభం నుండి పంది. నీవు దానిని ఏదైనా వేరుగా చేసే ఒక మార్గము ఉన్నది అంటే, దాన్ని ఇప్పుడు వేరుగా చేసే ఒక మార్గము ఉన్నదంటే దాని స్వభావమును మార్చుటయే. అదండి, దానిలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం, పంది స్వభావాన్ని నువ్వు పూర్తిగా ఏం చేయాలి? మార్చాలి. అప్పుడు అది గ్రహిస్తుంది, ఓ ఇది బురద, ఇది మురికి, ఓ నేను చెడ్డ స్థితిలో ఉన్నా అనేది గ్రహిస్తుంది. కాబట్టి మనస్సు మారి రూపాంతరం చెందటం, స్వభావాన్ని మార్చడం చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నదండి. హల్లెలూయా,
దేవుని దాని మహిమ కలుగును గాక. అట్లనే చూడండి, నామకార్థ క్రైస్తవులకు మనం ఉంటే దాని అర్థం ఏంటి? మన మనస్సు స్వభావం అన్నది ఇంకా ఏ మాత్రమో మారలేదండి. ఆ స్వభావాన్ని అసలు మనం పూర్తిగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా గమనించాలి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు. ఎప్పుడు మారుద్ది నీ స్వభావము? నీ పాప శరీరం అనే ఆ యొక్క శరీరం ఉన్నప్పుడు కాదు, లోక సంబంధమైన ఆత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు కాదు అండి. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారు. అప్పుడు అదే స్వభావం మార్చబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఏమి కావాలి నీకు? ఆ స్వభావాన్ని మార్చే శక్తి నీకు కావాలి. ఆ స్వభావాన్ని మార్చగలిగే ఆ యొక్క కారణాలు లేకపోతే ఆ యొక్క యంత్రం అన్నది నీకు కావాలండి. ఇప్పుడు మనం చూస్తుంటాం, జనరేటర్ ఉన్నది, కరెంట్ ఉండదు. జనరేటర్లో మనం ఏం చేస్తాము? డీజిల్ పెట్రోల్ ఉంటే పెట్రోల్ పోస్తాం. తర్వాత దాన్ని ఏం చేస్తాం? స్టార్ట్ చేసి వైర్లకు పెట్టినప్పుడు అదేం చేస్తుంది? కరెంటును ఉత్పత్తి చేస్తుంది. కరెంటును ఉత్పత్తి చేస్తుంది అంటే ఆ యొక్క యంత్రములో ఉన్నటువంటి ఆ శక్తిని రూపాంతరపరిచి స్వభావాన్ని మార్చి కరెంట్ రూపంలో మళ్ళీ బయటికి తీసుకొస్తుందండి. అప్పుడు అక్కడ బల్బు అన్నది వెలుగుతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము చనిపోయి తిరిగి లేచాము కాబట్టి మన శరీరములో ఇప్పుడు ఏమి నివసించాలి? దేవుని ఆత్మ మీలో నివసించాలి. అప్పుడు మీరు శరీర స్వభావము కలవారు కాదండి. ఎందుకంటే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి ఏం చెప్పాను? దేవుణ్ణి సంతోషపరచలేరు. హల్లెలూయా. అయితే దేవుని ఆత్మ మీరు నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు. అప్పుడు మీరు దేవుణ్ణి సంతోషపరచగలరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి శరీర స్వభావం ఇక కలవారిమే కాదు అండి. ఎప్పుడైతే ఒకసారి మనం ఆత్మతోటి నింపబడతామో మనం ఇక శరీర స్వభావం కలవారిమే కాదు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడే కాదు. ఇంకా సింపుల్ ఇది. అంటే నీ శరీర స్వభావం లేకపోతే నీ ఆత్మ స్వభావం, నీ హృదయ స్వభావం అనేది మారకపోతే ఇక నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడివి. దాంతో దేవుని సంతోష పరచలేవు. తద్వారా ఏమున్నది? నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు తప్పకుండా నశించిపోతాడు. కానీ దేవుని ఆత్మతో నింపబడ్డ వారు మాత్రమే పైకి లేయగలరు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఒక పురుషుడు గాని స్త్రీ గాని ఎప్పుడైనా దేవునితో జత చేయబడే ఒకే ఒక మార్గము స్వభావము మార్చుటయే. దేవునితో నువ్వు జతపరచబడాలంటే ఆయన పరిశుద్ధుడు. నీ స్వభావం అట్లా మురికిగా ఉన్నది. మురికి పరిశుద్ధత కలుస్తుందా? కలవదు. మరి ఆయనతో నువ్వు కలవాలంటే నువ్వేం కావాలి? నీ స్వభావం కూడా మార్చాలంటే నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. కాబట్టి ఆయన చెప్తాను, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను నీతిమంతుడిని, మీరు కూడా నీతిమంతులుగా ఉండండి. నేను మహిమోన్నత స్థలంలో నివసించేవాడు కాబట్టి మీరు కూడా మహిమోన్నత స్థలంలో నివసించాలి. మనం పరలోక స్థలములందు కూర్చుండబెట్టబడ్డాం. యేసుక్రీస్తు కూడా పరలోక స్థలములందు ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నేను అతి పరిశుద్ధ స్థలమైన 3వ స్థలములో ఉన్నా. కాబట్టి మీరు కూడా అతి పరిశుద్ధ స్థలమైన ఆ స్థలంలోకి మీరు రావాలని ఆయన ఏం చేశాడు? ఆ తెరను చింపివేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన స్వభావము మారుట చాలా ఇంపార్టెంట్ అయినది. శుద్ధి చేయటము, మనలో ఉన్నటువంటి ప్రాచీన పురుషుడు పాపమునకు చనిపోవటం చేయాలి. దేవుని ఆత్మ ద్వారా మనం తిరిగి జన్మించాలి. అది క్రీస్తు అయి ఉన్నది. దేవుని ఆత్మయ్య ఉన్నాడు మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అప్పుడు అది వాక్యముతో సాక్ష్యం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనం సాక్ష్యం ఇస్తాం ధైర్యంగా. కానీ మనం లోకం ఉంచుకొని లోకం పనులు చేస్తూ
మళ్ళా సంఘానికి వచ్చి సాక్ష్యం ఇస్తే అక్కడ లోక సంగతులు చూసిన వాడు ఏమంటాడు, ఏమో మొన్న అది చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ సాక్ష్యం ఇస్తుంది, అతను అది చేసి మళ్ళీ ఇప్పుడు సాక్ష్యము ఇస్తుంది. అది సరిగా మ్యాచ్ కాదండి. హల్లెలూయా. మనం ఎప్పుడైనా చేయుటకు అది మాత్రమే మార్గము. అది అంటే ఏంటిది? స్వభావము మార్చుట. ఏమేమి దేవుని మహిమ కలుగును గాక. అప్పుడే మనము దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడు. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసి దాంట్లో చేరినట్లుగా మనము కూడా ఆ పట్టణానికి చేరగలము. కాబట్టి ఈ దినం మనం కూడా పరదేశం యాత్రికులం అయ్యింది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నామండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ఇక నుంచి ఏమైనా ఒకవేళ మనం వదులుకోకపోతే మునుపటి మన ప్రవర్తన విషయం ఎట్లుందంట? మోసకరమైన దురాశల వలన చెడిపోయిందంట మన స్వభావం. దానిని ఏం చేయాలా? వదులుకోవాలి. అదే నూతన స్వభావం అండి. దాన్ని వదులుకోవాలండి. హల్లెలూయా. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చూడండి, మీ యొక్క చిత్తం అదంతా ఎట్లా ఉండాలి? అల్లది చేద్దాం, ఇల్లుది చేద్దాం, లోక సంబంధమైన చిత్తం అనేది ఇంకా లేనే లేదండి. హల్లెలూయా. మీరు ఆత్మతో నింపుడు ఆత్మ స్వభావం గలవారై ఆత్మ యొక్క చిత్తం ఏంటిదో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకోవాలి. దాని యందు మీరు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై ఉండాలి. స్వభావం అంటే ఏంటిది? నూతన స్వభావం అంటే ఏంటిది? నీతియు యథార్థమైన భక్తి. హల్లెలూయా. అది రూపాంతరం చెందటం, స్వభావం మార్చటం, అదే అండి. హల్లెలూయా. అప్పుడు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో, నీతి యథార్థమైన భక్తి మనకు ఉంటుందో, మనం ఏమైతామంట? ఏమైతాము? నవీన స్వభావమును ధరించిన వారం అవుతామంట. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు బాగా గమనించండి, ఎందుకు ఇంతగా మనము స్వభావం మారుస్తాం చెప్తున్నామంటే, దేవుడు ఉండే కాడ తన పిల్లలు ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒకసారి పాపం ఏదైనా తోటలోకి వచ్చిందో దేవుడు వారితోటి ఉండలేక పోయిండు, వారి పిల్లలు ఆయనతోటి ఉండలేక పోయారు. పూర్తిగా అంతేకాదు, అసలు ఆ ప్రాంతం నుంచి వాళ్ళని ఎల్లగొట్టే పరిస్థితులు అన్నవి వచ్చినాయి. బాగా గమనించండి. కాబట్టి కానీ ఇద్దరు స్వభావం ఒకటిగా ఉన్నప్పుడు ప్రతి సాయంకాలం పూట ప్రభు వారితో కలిసి తన తండ్రి పిల్లలతో కలిసి కుటుంబంతో చక్కగా సంతోషించినట్లు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఎన్నో పోలికలు మనకు. దేవుడు పిల్లలు, తండ్రి పిల్లలు, దేవుడు ఆయన కుమారుడు కుమార్తెలు, తండ్రి పిల్లలు, కుమారుడు కుమార్తెలు. అంతేకాదు ఇంకా సంఘము, భార్య, సంఘము, పెళ్లి, కుమార్తె, క్రీస్తు భర్త, క్రీస్తు శిరస్సు. ఇలాంటి పోలికలు ఎన్నో మనకు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉన్నది. సొలొమోను రాజు చెప్పినట్లుగా ఒక మంచి స్త్రీ పురుషుని కిరీటములోని ఒక రత్నం వంటిది. ఏంటిదంట? ఒక మంచి స్త్రీ పురుషుని కిరీటములోనే ఒక రత్నం వంటిది. ఒక నీతి లేనిది అతని రక్తములో నీరు వంటిది. ఒకవేళ నీతి లేని భార్య ఉంటే అతని రక్తములు ఎటువంటిదంట? నీరు వంటిదంట. రక్తములో నీరు కలవటానికి వీలు లేదండి. రక్తంలో నీరు కలిస్తే అదేమైపోతుంది? బలహీనమైతే చెడిపోతాడు, చనిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మరియు అతని రక్త ప్రవాహము అతనికి జీవమై ఉన్నది. అతని రక్త ప్రవాహం అతనికి జీవమై ఉన్నది. భార్య ఆదాముకు జీవమై ఉన్నది. శారీరకంగా మనం చూసినట్లయితే ఈ పోలికను బట్టి మనం చూస్తే, ఎందుకు ఆ భర్తకు కిరీటంలో ఒక రత్నమైనది హవ్వ. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె పాపం చేసిందో, తప్పుడు పని చేసిందో, ఆజ్ఞను అతిక్రమించిందో ఏమైనది? అతని రక్తంలో నీరు వంటిది అయినది. ఎప్పుడైతే నీరు వంటి అయినదో ఆ రక్త ప్రవాహంలో అతనికి జీవం అన్నది లేకుండా పోయింది. ఈ మాటను మీరు తీసుకుంటే, క్రీస్తుకు మనము
సరైన విధంగా జీవించకపోతే, నూతన స్వభావంతో మనం మనగలకపోతే ఇప్పుడు ఏమవుతున్నాము? క్రీస్తుకు మనం భార్యగా ఉండటానికి వీలు లేదండి. ఈ రెండవ ఆదాముకి ఇక భార్యగా ఉండటానికి వీలు లేదండి. ఆ మొదటి ఆదాము అనే ఆ మట్టి మనుష్యుడు ఒకవేళ ఆమె పాపం చేసిన ఆమె కొరకు ఈయన అడ్డపడ్డాడు, కానీ ఇక ఇక్కడ మాత్రం అదే మాత్రము ఉండదండి. హల్లెలూయా అని చెప్తున్నారు. ఉంటే ఆయన పెళ్లి భార్యగా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి, హల్లెలూయా నీతిమంతుడుగా ఉండాలి. విశ్వాసి ఇద్దరు కలిసి పొత్తు చేయడానికి వీలే లేదండి. హల్లెలూయా. ఎందుకంటే దాని కొరకు వెల చెల్లించబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం రక్తములో నీరులాగా ఉండే అతని జీవనానికి కారణమైన రక్తాన్ని మనం తీసివేస్తే అతను డిలాబడిపోయి ఏం చేస్తాడు? చనిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక నీతి లేని స్త్రీ అతడు పొంది ఉండటము చెడ్డ సంగతి అయి ఉన్నది. కానీ ఒక నీతి గల స్త్రీ రక్షణ తరువాత అతడు పొందిన ఉత్తమమైన సంగతిగా ఉన్నది. ఒక స్త్రీ, ఒక ఉత్తమమైన స్త్రీని ఆ వ్యక్తి పొందుకుంటే అది ఎట్లా ఉందంట? ఉత్తమమైన సంగతిగా ఉన్నదంట. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు భార్య కంటే మంచి దారిని ఇవ్వగోరినిచో ఇచ్చి ఉండేవాడే. బాగా గమనించండి, తన కుమారుడికి భార్య కంటే మంచి దారిని ఒకరు ఇవ్వగలిగినచో ఇచ్చి ఉండేవాడే. ఎందుకనగా దేవుడు తన పిల్లలకు మంచి వాటిని ఇచ్చును. భార్య కంటే మంచిది ఇంకేమీ లేదండి. కాబట్టి ఆదాముకు అన్ని ఇచ్చాడు, కానీ సాటి అయిన సహాయము లేదు. అంటే ఈ సాటి అయిన మంచి అన్నది లేదు అక్కడ. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఒక భార్యను ఇచ్చాడు. మరియు ఆయన అతనికి ఒక భార్యను ఇచ్చాను, దాని కొరకు నేను కృతజ్ఞతుడై ఉన్నానని ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మంచిది ఏదైనా దేవుడు ఇచ్చాడంటే అదేంటిదంట? భార్య అయి ఉన్నది. అదే దేవుడు యేసుక్రీస్తుని శరీరమునికి ధరించుకొని వచ్చి దేని కొరకు ఆయన కష్టపడ్డాడు? అదే భార్య కొరకండి. హల్లెలూయా. తన సంఘమనే భార్య కొరకండి. ఇప్పుడు ఒక తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని కుమారుడికి, తన కుమారుడికి అత్యుత్తమైన వాటిని ఇవ్వగోరించి ఇచ్చేవాడు. వాడు అన్నిటిని ఆయన ఇచ్చాడు. పరలోకం ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు, సమస్త ఆయన సృజించిన ప్రతిదాన్ని ఆయన స్వాధీనమే ఉన్నది. కానీ అత్యుత్తమైనది ఏంటిది? సంఘమై ఉన్నది. ఆ సంఘము కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఇదే సంఘం కొరకు ఆయన పరలోకాన్ని వదులుకొని దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, స్వభావం అన్నది మారటం చాలా ఉత్తమం. ఆవులాగా స్వభావాన్ని మనం ధరించుకొని ఉంటే అతని రక్తానికి మనం నీరులాగా ఉంటాము, కానీ ఆ విధంగా మనం ఉండటానికి లేదండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, స్త్రీలకు వివాహము జరుగునప్పుడు ఎందుకు వారి ముఖమునకు ముసుగు వేస్తారో దాని గురించి మనం కొంత చూద్దాం. హల్లెలూయా. ఎందుకు వేస్తారంట స్త్రీలకు ముసుగు? ఎందుచేత? వారు దానిని గ్రహించలేకపోవచ్చు. మొదటిగా వివాహాన్ని తీసుకొస్తున్నప్పుడు ముసుగు వేస్తాం, దానిని అప్పుడున్న వయసులో వారు దాన్ని గ్రహించలేకపోవచ్చు. కానీ వారు ఏమి చేయుచున్నారనగా వారు కేవలం శరీరముగా ఉన్నారని తెలుసుకొనుచున్నారు. మొదట ఏం తెలుసుకోవాలంటే నేను కేవలము శరీరమును మాత్రమే. వారికి శిరస్సు లేదు. ముసుగు వేసుకుంటున్నామంటే వారికి శిరస్సు లేదు, పురుషుడే వారి శిరస్సు. అది తెలుసుకోవాలంటే నా శిరస్సు కాదు, పురుషుడే నాకు శిరస్సు. ఆ కారణం చేతన రిబ్కా తన ముఖమునకు ముసుగు వేసుకొనేను. ఆమేన్, హల్లెలూయా. అదండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నా భర్త నా శిరస్సు. కాబట్టి శిరస్సు చెప్పినట్టుగా శరీరము ఉండాలి, కానీ శరీరం చెప్పినట్టుగా శిరస్సు ఉండటానికి వీలు లేదండి. అది నువ్వు గ్రహించినప్పుడు నీ మారు మనసు పొందినది నూతన స్వభావం కల స్వభావం అండది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ శరీరం అనే క్రీస్తు, శిరస్సు అనే క్రీస్తు, సంఘము అనే శరీరము
చూడండి, ఎప్పుడైతే నా ఒక పురుషుడు యేసుక్రీస్తు, నా శిరస్సు యేసుక్రీస్తుని గ్రహిస్తుందో అప్పుడు ఏం చేస్తారంటే సంఘము సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అలంకారములను. ఆమేన్, హల్లెలూయా. ఏ అలంకారాలు వస్తాయంట? ఏ అలంకారాలు వస్తాయంట? సాధువైనట్టు, మృదువైనట్టు నేను గుణమును అలంకారములను, మీ హృదయపు అంతరంగ స్వభావము. ఎక్కడ ఉండాలంట? మీ హృదయం యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇంకా బయటికి సంబంధించిన అలంకారం అది పక్కన పెట్టండి. అసలు మొదటిగా మీ హృదయంలో ఏముండాలి? సాధువైనట్టు, మృదువైనట్టు అలంకార స్వభావము స్త్రీ అనే సంఘములో ఉండాలి. స్త్రీ సాధువుగా లేకుండా, మృదువైనదిగా లేకుండా ఉంటే రోజు కొట్లాడాలి. గయాలతో ఉండట కంటే మిద్ద మీద ఒక మూల ఉండట మేలు అని చెప్తుంది. గయాలంటే దాని అర్థం ఏంటి? ఆ హృదయంలో ఏమి లేదు, అంతరంగ స్వభావము మృదువుగా లేదు, సాధువైనట్టుగా. సాధువు అంటే ఏంటిది? ఎలా చెప్తే అలా వినేవాళ్ళు. ఆ విధంగా కూడా మృగంలాగా ఉంటే రోజు ఏమవుతుంది? తగులాట్లే అవుతాయి. ఇంకా సంసారం ఎక్కడ బాగుపడుతుంది? ఈ సఖ్యత అన్నది స్త్రీ పురుషుల మధ్య ఎలా ఉంటుంది? కాబట్టి నువ్వు లోక సంబంధంగా ఒకటి చేస్తుంటే, నీ యొక్క శిరస్సు అనేటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధంగా ఉన్నామని చెప్తుంటే దానికి దీనికి మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది? రోజు గందరగోళం. అప్పుడు ప్రభు విడిచేసి ఒక మిద్దె మీద ఉండటం మంచిది అన్నట్టుగా, పురుషుడు అన్నట్టుగా వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏంటిదంట? సంఘము ఎట్లా ఉండాలంట? ఒక స్త్రీ తన భర్తకు ఎట్లా ఉండాలంట? సాధువినట్టు, మృదువినట్టు గుణమున అలంకారం మీ హృదయమందు ఉండాలి. ఎక్కడ? హృదయం. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అంటే భర్తకు లోబడి ఉండుట మిగుల విలువ గలది. అవ్వగిన తన యొక్క ఆదాము అనే భర్తకు లోబడి ఉన్నట్లయితే అది ఎంతో విలువ గలదిగా ఉండును. కానీ ఆమె మీరటం వల్ల ఇదంతా మనకు వచ్చినది. హల్లెలూయా. అటువల్ల పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకొనుది. ఎవరికంట లోబడి ఉండాల్సింది? తమ స్వపురుషులు అంటే ఎవరు? భర్తలు. వారికి లోబడి ఉండటం వల్ల తమ్మును తాము అలంకరించుకున్నారంట. కాబట్టి మనము కూడా వధువు సిద్ధపడి ఉన్నది, వధువు అలంకరించుకోవాలి. యేసుక్రీస్తు రాబోతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటిది? మనము సాధువైనట్టు, మృదువైనట్టు అలంకరణ మన హృదయమందు ఉన్నప్పుడు అప్పుడు మనము దేవునికి ఇష్టరాలుగా ఉంటామండి. హల్లెలూయా. అంచేత సంఘము తనకు తాను ముసుగు వేసుకొని క్రీస్తుకు లొంగిపోవలసి ఉన్నది. ఎట్లుండాలంట? క్రీస్తుకు లొంగిపోవలసి. ఎందుకనగా ఆయన శిరస్సు, మరి ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వచ్చే ముందుగా చూద్దాం. ఏంటిదంట? నా భర్త వచ్చే ముందుగా చూద్దాం. ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రావడానికి ఇంకా గంట టైం ఉంది. ఈ లోపు ఒక చిన్న కునికేద్దామని కునికేసేది అది ఆరైపోతుంది. ఆయన ఈ లోపు వస్తాడు మంచి ఆకలి మీద. ఏమున్నది ఆడ చూస్తే ఖాళీకి అనుకో ఏమవుతుంది? సాధువైనట్టు, మృదువైనట్టు స్వభావం మొత్తం ఆడ ఏమియో ఉండదండి. అంటే దేంటి దాని అర్థము? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నువ్వు ముసుగు వేసుకోలేదు అంటే నువ్వు లొంగి పోలేదు. అట్లనే ప్రభు ఇంకా చాలా టైం ఉందిలే, ఆయన వస్తలే, చూద్దాంలే, అప్పటికి మనం అలంకరించుకుందాంలే, అప్పుడు మన స్వభావాన్ని మార్చుకుందాంలే, అప్పుడు మనం మృదువైన సాధువైన స్వభావం మనం ధరించుకుందాంలే, అప్పుడు మన మనసు ఈ యొక్క లోకం నుంచి తీసేసి ఆత్మ సంబంధమైన మనసును మనం అప్పుడు పొందుకుందాంలే అని అనుకుంటే అది చేజాతి పోవచ్చేమో. హల్లెలూయా. దానికి ప్రవక్త ఉదాహరణ చెప్తా ఉన్నాడు. సరిహద్దు విశ్వాసాలలో కొందరు నోవాహు దినములలో ఉన్నారు. ఎక్కడంట? నోవాహు దినములలో అనేకులు సరిహద్దు విశ్వాసుల వలె ఉన్నారంట. నోవాహు చుట్టూ కూర్చొని అతని వర్తమానం వినుచు అందులో ఒక భాగంను తీసుకొని ఇలా అంటా ఉన్నారంట.
ఆయన నోవాహు ఏం చేస్తా ఉన్నాడు, ఒక పక్క ఓడను నిర్మించుకుంటూ, అరే వర్షం వస్తుంది, అందరం చనిపోబోతా ఉన్నాం, ఈ ఓడలనికి వచ్చిన వారికి మాత్రమే రక్షణ ఉంది, కాబట్టి ఈ ఓడను నేను తయారు చేస్తా ఉన్నా, దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు అని ఆయన చెప్తా ఉంటే దాన్ని వింటూ వీళ్ళు అనుకుంటున్నారంట, ఓ మీకు తెలుసా ఆ వృద్ధుడు చెప్పినది ఒకవేళ సరి కావచ్చు, కరెక్టే కావచ్చు, మనము పైకి వెళ్ళి చుట్టూరా నిలిచి ఉందుము. ఒకవేళ ఆ వృద్ధుడు చెప్పింది, ఆ నోవా చెప్పింది కరెక్టే కావచ్చు, వర్షం వచ్చింది అనుకోండి, నీళ్ళతోటి నింపింది అనుకోండి, అప్పుడు మనం ఓడ పై భాగానికి వెళ్ళి నిలుసుందామని అనుకుంటున్నారంట. ఇంకా బాగా గమనించండి, తలుపు మూయబడినప్పుడు వర్షము ప్రారంభమని అతడు చెప్పాడు. ఎప్పుడంట? తలుపు మూయబడినప్పుడు వర్షము ప్రారంభమవుతుందని అతను చెప్పాడు. కాబట్టి నోవాహు దేవుడు వర్షింపబోతున్నాడు, తలుపును మూయుదనని చెప్పాను. అలా చెప్పినప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూరా నిలుచుందము అని సరిహద్దు విశ్వాసులు అనుకుంటా ఉన్నారంట. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. వర్షం ప్రారంభించిన ఎడల మనము తలుపును తట్టుదుము. వీళ్ళు అనుకుంటున్నారంట ఏంటంట, ఒకవేళ అని చెప్పినట్టుగా వర్షము ప్రారంభమైందనుకో, మనం వెంటనే ఏం చేద్దాము, తలుపును తట్టుదాము. ఎందుకనగా నోవాహు సున్నితమైన హృదయం గల వృద్ధుడు. అరే చాలా మంచివాడు నోవాహు. మనం ఏదైనా తలుపు తడితే వర్షం స్టార్ట్ అయినప్పుడు నీళ్ళు గిన పైనుంచి వస్తున్నప్పుడు తలుపు తడి తప్పకుండా సున్నితమైన హృదయం గలవాడు నోవాహు. చాలా మంచి వ్యక్తి, మన కొరకు తలుపు తీస్తాడు అని వీళ్ళు అనుకుంటున్నారంట. గుర్తుంచుకోనము, కొన్నిసార్లు వర్తమానమునకు బదులుగా వర్తమానకును చూసేదము. మనం ఏం చూస్తామంట, వర్తమానానికి బదులు వర్తమానం చూస్తే ఏమీ లేదంట. ఆడ ఏం చెప్పబడిందో దాన్ని చూడాలి. హల్లెలూయా. దేవుడు ద్వారం మూసెను. ఏంటిదంట? దేవుడు ద్వారం మూసెను. నోవాహు ఎంత జాలి మనస్సు గలవాడినప్పటికీ దానిని మూయుట మరి తెరుచుటను చేయనది దేవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుందాంలే, నూతన స్వభావం ఇంకా 10 సంవత్సరాలు చూద్దాంలే, ఇప్పుడేమంత మునిగిపోయింది ఏముంది ఇటు అనుకుంటున్నారు అనుకో. ఇక్కడున్న పాస్టర్ హృదయం మంచిది, అమ్మ మారనమ్మా, అయ్యా మారనయ్యా, అయ్యా నీ స్వభావం మార్చుకోరారి, ఆ తప్పుడు పనులు చేయకరని ఇతను మంచి జాలి గల హృదయం చెప్పవచ్చేమో. కానీ ఒక దినాన ఆ కడపూరం రోగిపోయింది అనుకో, ఆ తలుపు మూయబడింది అనుకో, అది ఎవరు చేశారు? దేవుడు అనండి. ఇంకా ఎంత మాత్రమో నోవాహు ఎంత సున్నితమైన హృదయుడైనా, ఎంత మంచి హృదయమునున్నా, పాస్టర్ ఎంత మంచివాడైనా నేనేమీ కాపాడలేడండి. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నోవాహు ఎంత జాలి మనసు గలవాడైనప్పటికీ దానిని మూయుట మరి తెరుచుటను చేయనది దేవుడు. ఆయన కోరునది ఏదైనా చేసేవాడండి. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడే అక్కడ ద్వారమును మూసెను. ఏం జరిగింది? దేవుడే అక్కడ ద్వారమును మూసాడు. బాగా గమనించండి. ద్వారం మూసాడు, లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు, ద్వారము మూయబడింది. ఉదయము భూమి అంతయు చీకటి చూడండి కమ్మి ఉన్నది. అయితే ఉదయము వర్షము రాబోతున్నది, మరి ఓడ తేలబోతున్నది. వర్తమానము నమ్మిన క్రూరమైన పాపులను దేవుడు ముంచివేయును అని వారందరూ ఎదురు చూస్తా ఉన్నారండి. బాగా గమనించాలి. ఇక రాబోతుంది, లోపలికి వెళ్ళిపోయాడు, తలుపు వేయబడది, వర్షం వస్తుంది చూద్దామని అని అనుకుంటున్నారు. అందరూ అనుకున్నారు ఆ విధంగా, బయట ఉన్న వాళ్ళందరూ. అయితే ఉదయం లేచి బయటకు చూశాడు, చక్కగా ప్రకాశమానంగా సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. బాగా గమనించాడు, చక్కగా ప్రకాశమానంగా సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. అని ఈ రోజు కూడా రాలేదా? నోవాహు లోపలికే పోయిండు. సరే రెండో రోజు అన్న చూద్దాం. రెండో రోజు కూడా చక్కగా సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడు. మూడవ రోజు అంతే ఉంది, 4వ రోజు అంతే ఉంది, 5వ రోజు అంతే ఉంది, 6వ రోజు అంతే ఉంది, 7వ రోజు అంతే ఉంది. ఏ మార్పు, ఏ చుక్క అన్నది పన్నే పడాలి. హల్లెలూయా. కానీ 8వ రోజున నోవాహు ఓడలోనికి పోయిన 8వ రోజున, కానీ అప్పటికే ఏమైనది? తలుపు మూయబడి ఉన్నదండి. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, ఎఫెసు సంఘ కాలం, స్మరణ సంఘ కాలం, తుయతెర సంఘ కాలం, సార్దిసు సంఘ కాలం, ఇంకా
ఎన్ని సంఘాలు? 7 సంఘకాలం, 7 దినములు. హల్లెలూయా, దేవుని దాని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఉన్నటువంటి లవోదియ సంఘం 7వ సంఘకాలం. చూడండి, ప్రభు అప్పటి నుంచి వస్తాడని వాళ్ళు బోధించాడు. పౌరు భక్తులు కానుంచి ఇప్పటి వరకు మనం బోధిస్తా ఉన్నాం. కానీ ఏం జరుగుతుంది? రోజు సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, యథాప్రకారము ఉన్నది. లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరం వద్దా ఇంతవరకు రాలేదు నాయన. కానీ 8వ దినము వచ్చినప్పుడు రక్షణ అనే ఓడలోనికి వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నారు? పెంతుకోస్తు అనే దినం సంఘం పుట్టినప్పటి నుంచి యేసుక్రీస్తు రక్షణ ఓడలోనికి వెళ్ళిపోతూనే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఆ ఓడలోనికి రక్షణ అనే మార్గం లోపలికి వెళ్ళిపోయినాం. హల్లెలూయా. చూడండి, అలా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఏమైనట్టు? తలుపు మూయబడినట్టు. ఒక్కొక్క సంఘ కాలంలో తలుపు మూయబడుకుంటూ వస్తా ఉన్నది. హల్లెలూయా. కానీ 8వ దినమున నోవా దినములు ఏం జరిగింది? ఆయన 7 దినాల లోపం ముందుగానే వెళ్ళిపోయారండి. 7వ దినం అయిపోయింది. ప్రజలు అనుకుంటే నోవా చెప్పిండు లోపలికి వెళ్ళిపోయిన ఒక సుక్క అన్నదే వర్షం మనం చూడలేక రాదు అనుకుంటారు. కానీ 8వ దినమున భూమి అంతయు చీకటి వ్యాపించినది. పెద్ద గొప్ప నీటి కొట్లు ఆకాశం నుండి పడు ప్రారంభమాయను. ఆకాశం నుండి నీళ్లు కుమ్మరించబడుట ఆరంభమాయను. ఊటలు తెగిలి పైకి వచ్చినవి. వీధులు నీళ్లతో నిండిపోయాను. ప్రజలు తలుపులు తట్టుచున్నారు. కానీ నోవాహు కనీసం వారి మాటలు కూడా వినలేకపోయాడు. మరి ఓడ ఎత్తైన పర్వతం మీద తేలిపోయింది. ఆ ఓడలో లేని వారందరూ నశించిపోయారు. ఆమేన్. హల్లెలూయా. నేడు రేపు మారతా అనుకుంటే ఈలోపు నువ్వు పుటకిమన్నా, ఈలోపు దేవుని యొక్క రాకడ జరిగినా ఏమైపోతారంట? ఓడలో లేని వారందరూ నశించిపోయారు. ఏం జరగలేదు అని మనం అనుకుంటున్నామేమో. ఈలోపు ఏమవుతుందంట? మన యొక్క హృదయం అనే కొండ పగిలన్నా పోతుంది, వెండి తాడన్నది ఈడిపోయింది అనుకో. ప్రసంగులు చెప్పినట్టు మన వల్ల ఏమియో కాదు. లేదా దేవుని రాకడ జరిగింది అనుకోండి, ఆ యొక్క ఓడలో లేని వారందరూ, క్రీస్తులు రక్షణ లేని వారందరూ ఏమైపోతారంట? నశించిరి. ఒక సోదరుడుగా నేను మీకు చెప్పుచున్నాను, నీవు ఆలోచించుట కంటే సమయం మించిపోయినది. ఇంకా ఆలోచిస్తానంటే సమయం అన్నది మించిపోయినదండి. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, స్వభావాన్ని మనము మార్చడం గురించి చెప్తా ఉన్నాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి గొప్ప గుణములను బట్టి, మహిమ గుణాతులను బట్టి మనకేమి ఇచ్చాడంట? అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడంట. కాబట్టి ఆ వాగ్దానం మనం పొందుకోవడానికి పోవాలి. కానీ ఇంకా దురాశను అనుసరించుటకు, లోకమందున్న భ్రష్టత్వం మనం అనుసరించుటకు దానిని మనము వెంపర్లాడకూడదండి. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఏ వాగ్దానాన్ని చూడాలి? అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలను నువ్వు చూడాలి. అబ్రహాము దేని చూశాడు? నేను గొప్ప చేసేదను, నీ సంతానాన్ని గొప్పగా చేసేదను, నిన్ను గొప్పగా ఆశీర్వదించుదను, నీవే అసలు ఆశీర్వాదం కారకుడుగా ముందు మన వాగ్దానం ఉన్నది. ఆయన దాన్ని చూశాడు, కానీ అది అమూల్యమును అత్యధికములైన వాగ్దానం. అది ఈ దినం కూడా మనం కూడా నిత్య జీవము మనకున్నది, పరలోకం మనకున్నది, బంగారు వీధులలో నడిచే భాగ్యం మనకు ఉన్నది. ఈ సూర్యుడు చంద్రుడు లేనటువంటి గొర్రెపిల్ల వెలుగా ఉండే ఆ గొప్ప పట్టణమును మనం నివసించబోతాం. అక్కడ ఏ వ్యాధి ఉండదు, బాధ ఉండదు. ముసలివారం అన్నది మనం ఎన్నడూ కామని, మనం ఎన్నడూ చనిపోము. అటువంటి అత్యధికమైన వాగ్దానాలు మనకున్నాయి. దానిని మనం చూడాలి. కానీ దానిని చూడకుండా ఇంకా లోకమందున్న భ్రష్టత్వమును, ఇంకా లోకమందున్న దురాశను మనం అనుసరించుకుంటే మనము తప్పించుకోలేము. కాబట్టి దాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు లోకమందున్న దురాశను, భ్రష్టత్వాన్ని మనం తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారమగుదుము. అదేనండి. కాబట్టి పౌలు చెప్తున్నాడు, నేను ముందున్న వాటిని మాత్రమే చూస్తున్నా, ఈ లోకంలో ఉన్న వాటిని నేను చూడటములే. సమస్తాన్ని నేను ఏం చేశాను? పెంటగా
ఎంచుకున్నా. ఎందుకంటే నాకు ముందు బహుమతి ఉంది, ముందు నిత్య జీవం ఉంది, ముందు నాకు నీతి కిరీటం ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ముందున్నది మనం చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఏదో ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు హాయిగా బతుకున్నాం, సార్లే ఈ జీవితం అంటే కాదు. అసలు యుగ యుగంలో జీవించేదానికి మన స్వభావం అన్నది మార్చుకోవాలి. అది దేవ స్వభావం పాలివారగుట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం లేకుండా ఏమీ జరగదని మొదట మనం గుర్తించుకోవాలి. కాబట్టి మన విశ్వాసము ఉండాలండి. విశ్వాసం లేకుండా ఏమీ జరగదని మొదటిగా గుర్తించుకోవాలి. మొదటిగా అది ఒప్పుకొనవలసి ఉన్నది. ఏదైనా ఆయన విశ్వాసంకు కర్త అయి ఉన్నాడు, అది మనకు తెలియను. మన విశ్వాసం లేకుండా ఏమీ జరగదండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఒప్పుకోవాలి. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తునందు మనం బహిరంగంగా ఒప్పుకోలు చేయాలండి. హల్లెలూయా. కాబట్టి వాక్యము ద్వారా మనం వచ్చడం ఒక మార్గం ఉన్నది, అది రక్త మార్గం అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంటే మనం దేవుని దగ్గర రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అదేంటిది? రక్తము. హల్లెలూయా. ఎవరైనా ఎప్పుడైనా దేవుని ఆరాధించవలసిన ఒక స్థలముగా రక్తము కిందికి రావలసి ఉన్నది. మరొక సిద్ధపాటు అంటే ఏమీ లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చూడండి, చిన్న ప్రవక్త ఒక చిన్న కొటేషన్ ఇస్తా ఉన్నాడు. కోడిపెట్ట తన గుడ్డును పెడుతుంది, కానీ అది మగ పక్షితో కలియనట్లయితే అది ఎన్నడూను పిల్లలను పెట్టదు, నిశ్చయముగా అది ఫలించదు. ఇప్పుడు బాగా గమనించాలి. పిల్లలు కోడిపెట్ల ఏం చేస్తుందంట? గుడ్లను పెడతది, కానీ అది మగ పక్షితో కలయినట్లయితే అది ఎన్నడూను పిల్లలు పెట్టదు, అది ఎన్నడూను నిశ్చయముగా ఫలించదు. అయితే ఒక ఆడపక్షి అనుకుందంట. ఒక ఆడపక్షి ఎక్కడో తన గూటి నిండుగా గుడ్లు పెట్టి తాను ఉండగలిగినంత నమ్మకంగా వాటిని పొదగవచ్చు. తన రెక్కలతో ఆ గుడ్లను కప్పుచూ ఉండవచ్చును. మరికొన్ని నిమిషములకు అవి పిల్లలు అవుతాయని ఆ గుడ్లను అటు ఇటు కదుపుచూ ఉండవచ్చును. మరియు ఆ పక్షి ఎంతో ఆకలి కొని ఉపవాసం ఉండి తన గూటిలో ఆ గుడ్ల పట్ల ఎంతో నమ్మకముగా ఉండును. చిట్ట చివరికి అది ఎంతో బలహీనమై గూటిలో నుండి బయటికి ఎగరలేని స్థితికి రావచ్చు. అయినను ఆ గుడ్లు కుళ్ళిపోవును. ఆ గుడ్లు గూటిలోనే కుళ్ళిపోవును. ఎందుకు కుళ్ళిపోతాయంటే అది మగ పక్షితో జీవించని ఎడల ఆ గుడ్లు ఫలింపవు. హల్లెలూయా. దేంతోనంట? మగ పక్షితో కలిసి లేకపోతే ఆ గుడ్లు ఫలించవండి. దేవుని మహిమ కలుగును గాక. ఏదో గుడ్డును తీసుకొచ్చి పెడితే కాదండి. హల్లెలూయా. అట్లనే కేవలం చల్లని నామకార్థ విశ్వాసం కింద నువ్వు ఉండి, ఏంటిదంట? చల్లని నామకార్థ విశ్వాసం కింద నువ్వు ఉండి ఏదో కొంత ఉద్రేకం కింద ఏదో కొంత డ్యాన్సులు లేకపోతే ఇంకోటి ఏదో నువ్వు ఒక అట్లా వచ్చినట్లయితే వాక్యమును నమ్మక గూటి నిండుగా ఉన్న కుళ్ళిపోయిన గుడ్డు వలె నీ పరిస్థితి కూడా ఉన్నది. అదండి నిజానికి. గుడ్డు ఎట్లా వస్తుంది? ఒక కోడి పుంజు ఒక కోడి పెట్ట రెండు కలిస్తేనే ఒక నిజమైన గుడ్డు అనేది వస్తుంది. అప్పుడు ఆ గుడ్డు పొదగబడితే దాని నుంచి ఏమొస్తుంది? పిల్ల అన్నది వస్తుంది. కానీ మగపక్షులు అది చేరకుండానే అది ఒకవేళ కొన్ని గుడ్లు పెట్టింది అనుకోండి, ఆ గుడ్లు ఎన్నడూ ఫలింపవు. అదే మాదిరిగా క్రీస్తు అనే, హల్లెలూయా, క్రీస్తు అనే ఆ వ్యక్తి ఆ పురుషుని దగ్గరికి సంఘము అనే మనకు సంబంధము లేని ఎడల మనం ఎన్నడూ పొదగలేము. మనం ఎన్నడూ పిల్లలను ఉత్పత్తి చేయలేము. మనం ఎన్నడూ జీవం అన్నది కలిగి ఉండలేము. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త వినాలి. ఇక్కడ చెప్పేదానికి హల్లెలూయా అని చెప్పాలి. చూడండి, వాక్యములో తిరిగి జన్మించుటకు క్రీస్తు యేసు అను పురుషునితో అది సంబంధమును కలిగి ఉండవలెను. అదండి. నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మనం ఎప్పుడు ఎవరితోటి? మన పురుషునితోటి కలిసి ఉండాలి. ఇప్పుడు భర్త భార్య కలిసి ఉండాలని,
భార్య భర్తని ఈయన కలిసి ఉండకపోతే లోకము ఏమని పిలుస్తుంది? రకరకాల చెడ్డ మాటలతోటి పిలుస్తుందండి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము పొదగాలంటే, వాక్యములు జీవించాలంటే క్రీస్తు అనే పురుషునితో మనం ఎల్లప్పుడూ కలపబడి ఉండాలి. ఆయన ద్రాక్ష వల్లి, మనము తీగలమై ఉన్నాం. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏదో ఫలిద్దామంటే మనం ఎంత మాత్రమో ఫలించలేము. కానీ గుడి నిండా గుడ్లుండొచ్చు, లేకపోతే నీకు మంచి జీవితం ఉండొచ్చు, ఈ లోకంలో బాగా హాయిగా బతుకుతుండొచ్చు, కానీ నీకు నిత్య జీవం అన్నదే లేదండి. అది మురిగిపోయిన గుడ్లతోటి సమానమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒక మనిషి క్రైస్తవులలో కనబడవచ్చు, క్రైస్తవులలో నటించవచ్చు, అతడు క్రైస్తవుని పోలి ఉండవచ్చు, కానీ అతని జీవ బీజము లేదు, అతడు పైకి లేవలేడు. క్రీస్తు అనే బీజము అతనిలో ఉండవలసి ఉన్నది. అది నిత్య జీవానికి నిన్ను తీసుకొని వెళ్ళుచున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన స్వభావం ఏ విధంగా కావాలంట? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేస్తుంది. ఆత్మ, అందుకు ముందుకు చెప్పుకున్నాం, ఆత్మ మూలముగా మనం జన్మించాలి. ఆత్మ మనల్ని ఏం చేయాలి? ఈ యొక్క నూతన స్వభావంలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. కాబట్టి మనలో ఏదో జరగవలసి ఉన్నది. ఆ పంది స్వభావం పోయి దానిలో ఏం రావాలి? ఒక నూతన స్వభావం అన్నది వచ్చినప్పుడు అది మురికి గుంటలోకి పోకుండా ఉంటుంది. అట్లనే మనలో కూడా ఈ యొక్క శరీర సంబంధమైన ఆ ఆత్మ చనిపోయి ఏం కావాలి? దేవుని యొక్క ఆత్మ అనే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన స్వభావము మార్చబడి అప్పుడు మనం ప్రభు సన్నిధానానికి చేరగలమండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మీరును క్రీస్తు సున్నతి యందు శరీర నేర్చతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి సున్నతి మనం పొందామంట? శరీరంతో చేయబడిన సున్నతిని మనం పొందామండి. కాబట్టి మనం ఒకరితో ఒకటి అబద్ధం ఆడకూడదు. మనం ఏం చేయాలి? నూతన స్వభావం మనం ఉన్నట్లయితే ఒకరితో కూడా అబద్ధము ఆడకూడదండి. హల్లెలూయా. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు నూతన స్వభావం ధరించుకొని ఉన్నారు. దానిని మీకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఒకరినొకరితో అబద్ధము ఆడకూడదండి. ఇంకా పాప సంబంధమైన దాని క్రియలను మనం ఏం చేయాలంట? పరిత్వజించాలి, అంటే విడిచిపెట్టేసేయాలి. అప్పుడు మనకు జ్ఞానము కలుగుద్దండి దేవుని గురించి. హల్లెలూయా. కాబట్టి సంఘము ఇప్పుడే దేవుని కొరకై అగ్నిగా మండించవలసి ఉన్నది. అక్కడ వాక్య విత్తనము చల్లబడి ఉంటే అక్కడ అద్భుతములు సూచన క్రియలు ఉంటాయి. ఎప్పుడైతే వాక్యమైన విత్తనములు భూమిలో చల్లబడి ఉంటాయో అప్పుడు ఏమవుతుందంట? అద్భుతములు సూచన క్రియలు ఉంటాయంట. మరియు అలాంటి సంఘం అంతా కలిసి ఏక మనస్సుతో ఏక హృదయముతో క్రమముగా అడుగులు వేసు సియోనుకు ఎత్తబడదము. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా నూతన స్వభావం కలిగిన సంఘముగా ఏక మనస్సుతో ఏక హృదయంతో క్రమముగా అడుగులు వేసు సియోనుకు ఎత్తబడులాగున మన హృదయము మృదువైనట్టు సాధువైనట్టు గుణమని అలంకారము ఉండి అది దేవునికి ఇష్టమైన కార్యముగా మనం మన భర్త అయిన యేసుక్రీస్తును మనం సంతోషపెట్టు వారిగా ఈ దినం ఉండాలి అని లోకమును వాళ్ళ వైపు మనం చూడకుండా దేవుని యొక్క ఆజ్ఞను మనకు లోబడి ఉండి ఆయన కృపకు పాత్రలను కావాలని పాఠం మనకు బోధిస్తా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. దేవుడు తన వర్తమానము దీవించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. తల్లం వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం.